హలో అండి, నేను మీ మునుక ఒక వార్త పట్టుకొచ్చా. వైరల్ అవుతుంది. ఈ వార్త ఏంటి అంటే, ఎందుకు ఇలా నా కర్మ కాలిపోయింది అంటుంది. ఏంటి పాట పడుతున్నాను అనుకుంటున్నారా? నా కర్మే కాదు, బైక్ నడిపే వాళ్ళందరి కర్మ కాలిపోయిందేమో అని. ఏంటి మీరు నమ్మట్లేదా? నిజమే నేను చెప్పేది. ఏ ముహూర్తాన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడో కానీ అక్కడి నుంచి పబ్లిక్కి నరకం చూపిస్తున్నాడు అంటున్నారు జనాలు, నేను కాదు. అయితే ప్రజలకు మంచి చేయరా స్వామి అంటే పేదరి ఇల్లు గుడుస్తున్నావు, హైడ్రా తోటి మొత్తం ఆవాగం చేస్తున్నావు, రైతు బంధు ఇస్తలేవు, దళిత బంధు ఇస్తలేవు అని జనాలు తెలంగాణలో అంటున్నారు. సరే, ప్రతిపక్ష వాళ్ళు క్వశ్చన్లు అడిగితే వాళ్ళతో ఏమంటే అది మాట్లాడుతున్నారు. 3 ఏళ్ళు అయిపోయింది, రాష్ట్రానికి దమ్మిడి చేసిన పని లేదు, పనికిరాని మాటలతో ప్రభుత్వం నడిపిస్తున్నాడు అబ్బా రేవంత్ అని ప్రజలు మొత్తుకుంటున్నారు. ఏంటి విషయం అంటే, అయితే ఎందుకు నువ్వు సీఎం ఎందుకైనావు, అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని పబ్లిక్ చాలా ఫైర్ అవుతున్నారు. అయితే ఇవన్నీ ఒక పక్క, ఇప్పుడు రేవంత్ ఆదేశాలతో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు గుట్టిగానే చలాన్లు వేస్తున్నారు. తెలుసా మీకు? ఎక్కడో ఉండి చలాన్లు కొట్టేస్తున్నారు. అప్పటి నుంచి 5 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి అనుకోండి. మీది ఆర్సీ, లైసెన్స్ మొత్తం సీజే. ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. మేము కూడా రోడ్లు బాగాలేవు అనుకుంటే మీ ఫైన్ లేంద్రా బాబు అని పబ్లిక్ అంతా తిట్టుకుంటున్నారంట. ఒక సీక్రెట్ విషయం చెప్పాలా? బ్లాక్ మేయర్ గానికి సీఎం కూర్చితే ఎట్లే ఉంటుందని మొన్న ఎవరు అన్నారు తెలుసా మీకు? ఏం చేద్దాం, రేవంత్ కోట్లు వేసిన వాళ్ళంతా తలలు బాదుకుంటున్నారంట.